హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అనమాట. బీచ్ డే విత్ కజిన్స్ అనమాట. సో చాలా అంటే చాలా రోజుల తర్వాత కజిన్స్ అందరము క్రిస్మస్కి ఇంటికి వచ్చాము. అందరం ఒకటే దగ్గర ఉన్నాము. ఎవరికి బీచ్కి వెళ్ళే ప్లాన్ అయితే లేదు. సో నేనే చెప్పాను బీచ్కి వెళ్దాం అందరం కలిసి అని. అసలు వెళ్ళే వరకు వెళ్తాము లేదని క్లారిటీ కూడా లేదు. సో అందుకే వీడియో తీయాలా వద్దా అనుకున్నాను. తర్వాత సడన్గా సరే రెడీ అయిపోండి అని 20 మినిట్స్లో రెడీ అయిపోయి మేమైతే 2:30కి 1:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. 2కి అయితే మేము బీచ్కి అట్లా రీచ్ అయ్యాము. మాకు ఇచ్చిన టైం అయితే 4:30కి అట్లా వచ్చేయండి అని చెప్పారు ఇంట్లో వాళ్ళు. ఓకే, మేము కూడా వాళ్ళు చెప్పిన టైంకి జస్ట్ 4 అవర్స్ యాడ్ చేసుకున్నాం అంతే. ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయింది. డాడీ వాళ్ళు అడిగారు ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని. అట్లా అవుతుంది కొన్నిసార్లు, మనం ఏం చేయలేము. కానీ మేము వెళ్ళింది అయితే పెదపట్నం బీచ్. అక్కడ వ్యూ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు మ్యాక్సిమం అక్కడ ఫొటోస్ దిగుతారు. నేను దిగుదాం అనుకున్నాను కానీ ముళ్ళ కంపల్లో నుంచి లోపలికి వెళ్ళి ఇప్పుడు ఫొటోస్ దిగే అంత ఓపిక అయితే మాకు లేదు. ఎవరికైనా ఏమన్నా అయ్యిందనుకో, బీచ్ ప్లాన్ వేసింది నేనే, నన్నేం లేదు, సాగు కొడతారు. మేమైతే మొత్తం 7 మెంబర్స్ వెళ్ళాము. 2 బైక్స్ మీద వెళ్ళాము. ఆటో కట్టించుకుని వెళ్ళొచ్చు కదా అన్నారు. ఆటో కట్టించుకునేంత టైము లేదు మాకు, ఓపిక కూడా లేదు. ఇంకా 2 బైకులు ఉంటే ఆ 2 బైకులతోనే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ మా ఇంకో కజిన్ యాడ్ అయింది. మొత్తం 8 మెంబర్స్ అయితే బీచ్కి వెళ్ళాము. నేనైతే బీచ్కి వెళ్ళింది ఫొటోస్ దిగి వీడియోస్ దిగి అట్లా కూర్చుందామని. కానీ నేను చాలా టైము బీచ్లో ఎంజాయ్ చేయకుండా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటానే ఉన్నాను. నా కజిన్స్ అంతా మంచిగా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నా వల్ల కాలేదు. సో నేను కూడా బీచ్లో దిగిపోయాను. కొత్త జీన్స్, కొత్త టాప్, మొత్తం సర్వనాశనం చేసుకుని వచ్చాను. పర్లేదు గైస్, కజిన్స్తో అయితే ఎంజాయ్ చేయడం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. చాలా డేస్ తర్వాత అయితే క్వాలిటీ టైం నేను వాళ్ళతో స్పెండ్ చేశాను. మా విలేజ్ నుంచి అయితే 20 to 25 మినిట్స్ పట్టిద్ది పెదపట్నం బీచ్కి వెళ్ళడానికి. మంగినపూడి బీచ్తో పోల్చుకుంటే ఇది చాలా దగ్గర మాకు. వెళ్ళడానికి ఎవరు ఉండరు, ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది, స్నానాలు చేయడానికి కూడా. నేనైతే దగ్గరగా 1.5 year పైన అయిపోతుంది బీచ్లో స్నానం చేసి. వెళ్ళిన ప్రతిసారి ఫొటోస్ దిగి వచ్చేయడమే. లాస్ట్ టైం కూడా మా కజిన్స్తోనే వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు కూడా మా కజిన్స్తోనే వెళ్ళాను. సో మేము వెళ్ళగానే మాకు ఒక టోటాయిస్ అయితే కనిపించింది. అది బతుకుందేమో, వెళ్ళి చూద్దాం అనుకున్నాను. ఆల్రెడీ అది చనిపోయి 2-3 days అయిపోతున్నట్టుంది. పాపం వడ్డుకొచ్చేసి చనిపోయింది. చూడగానే చాలా బాధేసింది నాకైతే. బ్యాక్గ్రౌండ్లో నా కజిన్స్ అంతా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో నేనైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే నా సగం టైం అంతా గడిపేశాను. అక్కడ మధ్యలో ఎక్కడో ఉన్నాను నేను, మీరు గెస్ చేయండి నేను ఎక్కడున్నానని. చాలా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసాము. నేను, మా అన్న, ఇంకో 2 కజిన్స్ అయితే కొంచెం లోపలికి వెళ్ళాము. మా అక్క అయితే రాలేదు, బయటనే ఉంది. మేము కొంచెం లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చాము. మేము వెళ్ళేసరికి ఒక 2-3 బైక్స్ ఉన్నాయి, లవర్స్ ఉన్నారంతే. మేము వెళ్ళాము, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీసే వచ్చారు. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. మ్యాక్సిమం సండే అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండేవాళ్ళేమో. మేమైతే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ బట్టలు కూడా తెచ్చుకోలేదు. అసలు స్నానం చెయ్యాలి అన్న థాట్ అయితే ఎవరికి లేదు. అక్కడికి వెళ్ళాక అలా అయిపోయింది. మొత్తం అంతా ఫుల్ ఎంజాయ్ చేసాము. మధ్యలో కొంతసేపు నేను బయటకు వచ్చి ఇల్లు కట్టుకున్నాను అనమాట. సొంత ఇల్లు లేదని అంటారు కదా, ఇప్పుడు అనండి సొంత ఇల్లు లేదని, అది నా ఇల్లే. ఎవరైనా పడగొట్టేస్తారేమోనని వెళ్ళేటప్పుడు నేనే దాన్ని పడగొట్టేసి వెళ్ళిపోయాను. మేము బీచ్ నుంచి బయటికి అరౌండ్ 4:30 అలా వచ్చాము. ఆ తర్వాత మేము వచ్చేసే టైంకి అక్కడ షిప్స్ అనేవి వస్తున్నాయి. మా అన్నయ్య పిలిస్తే సో మేము మా మూలకి అయితే వెళ్ళామన్నమాట. ఏరు కలిసిద్ది సముద్రంలోకి. సో అటు సైడు బోట్స్ అనేవి వస్తున్నాయి. నేను కొంచెం చిన్న వీడియో తీసానని నాకు గుర్తుంది, వీడియో తీసాను లేదని కూడా గుర్తులేదు. కాకపోతే కొన్ని బోట్స్ అనేవి నేను వీడియో క్లిప్లో అనేది యాడ్ చేశాను. నేను వీడియో తీసే టైంకి బోట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. 1-2 బోట్స్ మాత్రమే ఉన్నాయి. కానీ స్టార్టింగ్లో అయితే 4-5 బోట్స్ లైన్గా వచ్చినాయి.
వచ్చేసేటప్పుడు చక్కగా దెబ్బ తగిలించుకొని అయితే వచ్చేసాను. సో మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆగాము. సో మా అక్క టిఫిన్ పెడితే టిఫిన్ తినేసి వాళ్ళ చెట్టుకి జాంకాయలు ఉన్నాయన్నమాట. పింక్ కలర్లో ఉంటుంది లోపల. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో తినేసి ఇంకొద్దిసేపు మాట్లాడుకుని అక్కడే 7 అట్లా అయిపోయింది. ఇంకా మేము బయలుదేరి వచ్చేసాము. ఇది మా అక్క వాళ్ళ ఊర్లో పెదపట్నమే. అక్క వాళ్ళ ఊర్లో ఆర్సిఎం చర్చ్ దగ్గర నుంచి ఇలా లైటింగ్ అనేది వాళ్ళు పెట్టారు. సో నేను వెళ్ళేటప్పుడు అనుకున్నాను మనం వచ్చే టయానికి లైటింగ్ ఆన్ చేస్తే బాగుండు అని. సో ఆబ్వియస్లీ అట్లా టైం సెట్ అయ్యి మేము రావడం అనేది కొంచెం లేట్ అయ్యింది. సో లైట్స్ అనేవి ఆన్ అయినాయి. సో వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ రియాలిటీలో అయితే చాలా బాగుంది. మేము అప్పటికే మాకు ఇంట్లో వాళ్ళు చాలా సార్లు ఫోన్ చేశారు. సో అందుకే అంత స్పీడ్గా అసలు ఇంకా మా బట్టలు కూడా ఆరలేదు. అంత స్పీడ్లో అట్లానే వచ్చేసాం మేము. ఇంకా మళ్ళీ బంటుమిల్లి రీచ్ అయ్యాక మళ్ళీ కొంతసేపు అక్కడ టిఫిన్ తిందామా మసాలా తిందామా అని ఆలోచించుకుని ఫైనల్లీ మసాలా తిందామని ఇంకా మసాలా తిన్నాం అనమాట. పర్లేదు మసాలా అంతేం బాగుంది బాగాలేదు అని ఏం చెప్పలేం, పర్లేదు యావరేజ్గా ఉంది. సో స్నాప్ అయితే తీసి ఇంకా మసాలా అయితే తినేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మళ్ళీ కొంతసేపు ముందుకెళ్ళాక బేకరీ దగ్గర అయితే ఆగాము. మా కజిన్ ఒక అమ్మాయిది బర్త్డే అనమాట. సో దానికి కేక్ తీసుకోవాలని తీసుకున్నాము.